బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తో పాటు పార్టీ నేత పనతల సురేష్లపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. అమరావతిలో బీజేపీ నేతలపై జరిగిన దాడిపై భారతీయ జనతా పార్టీ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ నాయుడు మాట్లాడుతూ తొలుత తమ పార్టీ నాయకులపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జరిగిన దాడిని ఖండించకపోగా రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి తమ పార్టీ నేతలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం తగదన్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. పోలీస్ అధికారులు సిబ్బంది తీరును ప్రతిరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయని తెలుసుకోవాలన్నారు. సత్యకుమార్ పై దాడి చేసిన వైసీపీ గుండాలను వెంటనే సత్యకుమార్ పై దాడి చేసిన వైసీపీ గుండాలు పై దాడి చేసిన వైసీపీ గుండాలను వెంటనే జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి చేసిన వైసీపీ పోలీసులకు తగు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఏదైతే దీని వెనకాల ఎవరైతే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి బీజేపీ రిక్వెస్ట్ చేస్తున్న ఈ వేదికగా నిన్న జరిగిన సంఘటన ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆల్రెడీ ఖండించింది. ఇక్కడ కూడా దీనిపైన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి చేసిన వైసీపీ గూండాలను నందిగం సురేష్ ఏదైతే నిన్న అమరావతిలో 1200 రోజుల కార్యక్రమంలో సత్యకుమార్ గారు పాల్గొనడం, అక్కడ దాడి అందరూ కూడా చూశారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ అది అయిన తర్వాత ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడు ఆయన, ఒక అధికార పార్టీలో ఒక మంచి రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉండి సలహాదారుగా ఉండి ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉండి నువ్వు మాట్లాడే మాటలా ఎవరో రెచ్చగొడితే జగన్ అభిమానులు ఉంటారు, వైఎస్ఆర్ అభిమానులు ఉంటారు, వారు ఇలా చేస్తుంటారని